కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న 8వ పే కమిషన్ ప్రక్రియ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సంప్రదింపులు జరుపుతున్న కమిషన్ జూన్ 2026లో లక్నోలో పర్యటించనుంది. తాజా సమాచారం ప్రకారం మెమోరాండంపై స్పందనలు తెలియజేసే గడువును మే 31, 2026 వరకు పొడిగించారు. జీతాల సవరణ, పెన్షన్లు, షిప్మెంట్ ఫ్యాక్టర్, హెచ్ఆర్ఏ వంటి అంశాలపై ఉద్యోగ సంఘాలతో కమిషన్ చర్చలు జరుపుతుంది. పే కమిషన్ అమలు ఆలస్యమైతే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంటుంది. వేతన సవరణ అమలు తేదీ ఖరారైనప్పటి నుంచి ఆ మొత్తాన్ని అరియర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎంత ఆలస్యమైతే అరియర్స్ అంతగా పేరుకుపోతాయి. 8వ పే కమిషన్ పరివర్తనలో సమయం అనేది అత్యంత కీలకమైన అంశం. అరియర్స్ సుదీర్ఘకాలం పాటు పేరుకుపోయి వాటన్నిటినీ ఒకేసారి చెల్లించాల్సి వస్తే ఆ సంవత్సరంలో ప్రభుత్వం వ్యయం ఊహించలేని రీతిలో పెరుగుతుంది. ఇది ప్రభుత్వ ఖాతాలో ఒక అనిశ్చిత బాధ్యతగా మారుతుంది అని బ్యాంక్ బజార్ సీఈఓ అదిల్ శెట్టి వివరించారు. అంటే ఖర్చును ఏటా విభజించి చెల్లించే అవకాశం కోల్పోయి ప్రభుత్వం ఒకేసారి భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తుంది. అలాగే జీతాల సవరణ ఆలస్యమైతే ఉద్యోగులు ప్రాథమిక వేతనంపై అరియర్స్ పొందుతారు. కానీ ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ విషయంలో మాత్రం నష్టపోక తప్పదు. నిబంధనల ప్రకారం హెచ్ఆర్ఏను పాత తేదీల నుంచి చెల్లించే అవకాశం ఉండదు. ఏ రోజునైతే కొత్త వేతన సవరణ అమల్లోకి వస్తుందో ఆ రోజు నుండి పెరిగిన హెచ్ఆర్ఏ వర్తిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల్లో నివాసించే ఉద్యోగులు ప్రతి నెల కొంత మొత్తాన్ని శాశ్వతంగా కోల్పోతారు. జాప్యం జరిగిన ప్రతి నెల పెరగాల్సిన హెచ్ఆర్ఏ రాకపోవడం వల్ల ఉద్యోగుల చేతికి వచ్చే ఆదాయం తగ్గుతుంది. అలాగే నవంబర్ 3, 2025న కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. నిబంధనల ప్రకారం కమిషన్ తన నివేదికను ఏర్పాటు చేసిన 18 నెలల లోపు అంటే 2027 మధ్య నాటికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే 6 నెలల సమయం ముగిసిపోయింది. అంటే 3 వంతుల గడువులో 1 వంతు ఇప్పటికే పూర్తయింది. మిగిలిన 12 నెలల్లో కమిషన్ తన తుది సిఫార్సులను సిద్ధం చేయాల్సి ఉంది. ప్రస్తుతం వివిధ స్టేక్ హోల్డర్లు, ఉద్యోగ సంఘాలు, నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. షిప్మెంట్ ఫ్యాక్టర్ను ఎంత మేరకు పెంచాలి, కనీసం వేతనం ఎంత ఉండాలి అనే అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా తదనంతరం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమ పిఆర్సీలను ప్రకటించడానికి ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇక చాలా మంది ఉద్యోగ పెన్షనర్లు తరచుగా అడిగే ప్రశ్నలు ఇవే. 8వ పే కమిషన్ నివేదిక ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. నిబంధనల ప్రకారం 8వ పే కమిషన్ తన సిఫార్సులను 2027 మే లేదా జూన్ నాటికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైతే కమిషన్ మధ్యంతర నివేదికను కూడా ఇచ్చే అవకాశం ఉంది.